బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇంకా చాలామంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి చాలా మంచిగా అనిపించింది. వాళ్ళందరూ మన కోసం ఇంత చేసినప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కోసం అని. ఈరోజు జరిగిన ఈవెంట్ చాలా చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఎంత మోటివేటర్గా, ఎంత ఘనంగా మా కోసం ఎంత ఫైట్ చేసుకుంటూ వస్తున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇలాంటి అథారిటీస్ ఇంకా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పోలీస్ మార్కర్స్ గురించి చెప్పారు కదా, వాళ్ళ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంది? అంటే లైక్ చాలా పోలీసెస్ మా కోసం వాళ్ళ లైఫ్స్నే సాక్రిఫైస్ చేశారు. అలాంటిది మేము కూడా వాళ్ళ కోసం ఈ అవేర్నెస్ తీసుకొని రావాలి అని అంటే మాలో కూడా కొన్ని మార్పులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే జనాలు తెలుసు. పోలీస్ యొక్క సాక్రిఫైజెస్ గురించి చెప్పినారు ఈరోజు. వారు మన కోసం ఎట్లా కష్టపడుతున్నారు, వాళ్ళ డ్యూటీ ఏంది, ఎట్లా చేస్తున్నారు అని వాళ్ళ గురించి ఇంపార్టెన్స్ చెప్పు. హాయ్ ఎవ్రీవన్. సో మాకు ఇవాళ పోలీస్ ఇంపార్టెన్స్ అంటే మాకు తెలుసు ఆల్రెడీ, బట్ ఇవాళ అందరినీ చూస్తే ఫస్ట్ భయం వేసింది, బట్ తర్వాత బాగుంది అనిపించింది. అంటే ఇవాళ రావడం అంత బాగుంది, చాలా నేర్చుకున్నట్లు అనిపిస్తుంది. ప్లస్ మోటివేషనల్ స్పీకర్స్తో రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. వాళ్ళు చెప్తుంటే మాకు ఇంకా వినబుద్ధి అయిందనమాట. అంటే స్టూడెంట్స్ ఇలా ఉండాలి, వాళ్ళు చెప్పేది కూడా మమ్మల్ని ఏం తగ్గించి చెప్పలేదు, వాళ్ళకంటే ఇంకా ఎక్కువే చెప్పారు. మమ్మల్ని ఎక్కువ సెలబ్రిటీస్లా చూశారు, అది ఇంకా మంచిగా అనిపించింది. My name is Sanjana. I came from TKR Engineering College. I'm a karate student. I'm also a C team member. My father is a karate coach. He always gives me motivation about how the police works in our society. ఇక్కడికి వచ్చాక ఏం తెలుసుకున్నామంటే ఇంకా పోలీస్ వాళ్ళు ఇంకేమేం చేస్తారు, వాళ్ళ వల్ల మాకు వచ్చే ఇన్స్పిరేషన్ అన్నీ ఇంకా క్లారిటీతో తెలియజేయడం జరిగింది. సో సుధీర్ గారు సార్ చెప్పిన మాటలను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము వాటిని క్రమం తప్పకుండా పాటిస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.